హలో ఎవ్రీవన్. ఈరోజు ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే టాపిక్ వచ్చేసి వీపీసీ పీరింగ్ కనెక్షన్. సో ఈ వీపీసీ పీరింగ్ కనెక్షన్ ఎలా యూస్ అవుతుంది, ఎందుకు యూస్ అవుతుంది అని చెప్పనేసి ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోతున్నాం. మనకు వచ్చేసి ఎప్పుడైతే ఒక 2 వీపీసీస్ ఉంటాయో సేమ్ రీజియన్లో కావచ్చు, లేకంటే వేరే రీజియన్లో కావచ్చు. సో ఒక వీపీసీలో ఉన్న రీసోర్స్ వచ్చేసి ఇంకొక వీపీసీలో ఉన్న రీసోర్స్ని కమ్యూనికేట్ కావాలంటే, ఐ మీన్ ఇంటర్నెట్తో కాకుండా ప్రైవేట్గా కమ్యూనికేట్ అవ్వాలంటే మనకి వీపీసీ పీరింగ్ కనెక్షన్ అనేది యూస్ చేస్తాం అనమాట AWSలో. సో ఫస్ట్ దీని యొక్క యూస్ కేస్ మనం తెలుసుకునేకి ఫస్ట్ ఏం చేద్దామంటే మనం స్పీడ్గా ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేసి ఈ వీటికి మధ్య కమ్యూనికేషన్ వీపీసీ పీరింగ్ కనెక్షన్ యూస్ చేసి మనం ఈ రీసోర్స్కి అంటే ఒకరి వీపీసీలో ఉన్న రీసోర్స్ వచ్చేసి ఇంకొక వీపీసీలో ఉన్న రీసోర్స్ని ఎలా కమ్యూనికేట్ అవుతుంది అని చెప్పనేసి మనం చేద్దాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్ వచ్చేసి నేనైతే ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని అయితే స్పీడ్గా డిప్లాయ్ సో నేను వచ్చేసి AWSలో స్పీడ్గా బిల్డ్ చేద్దాం. ఓకే, అండ్ నేను వచ్చేసి నా వీపీసీ AWS మేనేజ్మెంట్ కన్సోల్లోకి లాగిన్ అయిపోయాను. ఇక ఫస్ట్ మనం ఆ రీసోర్స్ని క్రియేట్ చేసే ముందర మనం ఏమంటే ఒక కీపేర్ని అయితే మనం క్రియేట్ చేసుకుందాం, ఎందుకంటే ఇది మనకు ఫ్యూచర్లో ఉపయోగపడుతుంది. సో ఫస్ట్ EC2 ఓకే, ఇక్కడ మనకేం కావాలి కీపేర్. ఈ రీజియన్లో నా దగ్గర ఏం కీపేర్స్ లేవు, సో నేను ఒక కీపేర్ని క్రియేట్ చేస్తున్నాను. జస్ట్ ఈ కీపేర్ నేను టెస్టింగ్ అనుకుంటున్నాను. array7.pem క్రియేట్ కీపేర్. ఓకే, ఈ రీజియన్లో కీపేర్ క్రియేట్ చేస్తాను. నెక్స్ట్ మనకు వచ్చేసి ఈ వీపీసీ అవైలబిలిటీ జోన్ సబ్నెట్స్, ఇది పబ్లిక్ సబ్నెట్. ఈ EC2 ఇన్స్టెన్స్ వచ్చేసి ఇంటర్నెట్తో కనెక్ట్ అవుతుంది, ఇది వచ్చేసి ప్రైవేట్ సబ్నెట్. సో ఈ EC2 ఇన్స్టెన్స్కి సేమ్ వీపీసీలో ఉండడం వల్ల దీనికి డైరెక్ట్ కమ్యూనికేషన్ ఉంటుంది. సో ఫస్ట్ వచ్చేసి స్పీడ్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే డెవలప్ చేద్దాం. ఓకే, ఫస్ట్ వచ్చేసి వీపీసీ create VPC. Okay, VPC1, VPC01. Okay, 10.0.0.0 నేను IP రేంజ్ ఇది IP రేంజ్ 10.0.0.0/16 ఇస్తాను. ఓకే, నెక్స్ట్ వచ్చేసి నేమ్ వచ్చేసి VPC01. ఓకే, నేమ్ VPC01. ఓకే, క్రియేట్ VPC అయితే క్రియేట్ చేసేసాను. నెక్స్ట్ వచ్చేసి మనకి స్పీడ్గా 2 సబ్నెట్స్ అయితే కావాలి ఈ వీపీసీకి. ఓకే, సెలెక్ట్ VPC వచ్చేసి మనం క్రియేట్ చేసింది VPC01. ఫస్ట్ సబ్నెట్ వచ్చేసి పబ్లిక్ సబ్నెట్ 01 అవైలబిలిటీ జోన్. ఓకే, ఈ సెంట్రల్ వన్. ఓకే, ఇది VPC సైడర్ రేంజ్. నెక్స్ట్ వచ్చేసి సబ్నెట్ సైడర్ రేంజ్ 10.0.0. ఓకే, 1.0/24 నేను ఇది ఇస్తాను. మనకు 256 IPs వస్తాయి ఇక్కడ. క్రియేట్ సబ్నెట్. మనకి ఇంకో సబ్నెట్ గన్ కావాలి సేమ్ ఈ వీపీసీలో. మనకి ఇంకో సబ్నెట్ గన్. సో ఇక్కడ వచ్చేసి ఈ వీపీసీలో మనకు పబ్లిక్ సబ్నెట్, ప్రైవేట్ సబ్నెట్ రెండు కావాలి కానీ. సో పబ్లిక్ సబ్నెట్ క్రియేట్ చేస్తాం. నెక్స్ట్ ప్రైవేట్ సబ్నెట్ గన్ క్రియేట్ చేద్దాం. VPC01 subnet settings, my subnet name private subnet 01 availability zone. Okay, CA central 1A. and next వచ్చేసి cider range 10.0.2.0/24. ఓకే, క్రియేట్ సబ్నెట్. ఓకే, నేను ప్రైవేట్ సబ్నెట్స్ పబ్లిక్ సబ్నెట్స్ రెండు క్రియేట్ చేసేసాను. దానికి మనకి ఏం కావాలి, ఫస్ట్ వచ్చేసి ఇంటర్నెట్ గేట్వే కావాలి. ఫస్ట్ ఇంటర్నెట్ గేట్వే క్రియేట్ చేసిన తర్వాత మనం రౌట్ టేబుల్కి వెళ్దాం. ఓకే, ఇంటర్నెట్ గేట్వే. ఓకే, ఆల్రెడీ ఇది ఉంది. ఈ ఇంటర్నెట్ గేట్వే వచ్చేసి డిఫాల్ట్ వీపీసీకి అటాచ్ అయి ఉంటుంది. సో మన వీపీసీకి మనకు ఒక ఇంటర్నెట్ గేట్వే కావాలి కాబట్టి. ఓకే, VPC01 IGW క్రియేట్ ఇంటర్నెట్ గేట్వే. ఓకే, యాక్షన్స్ అటాచ్ టు VPC01. ఓకే, అటాచ్ ఇంటర్నెట్ గేట్వే. ఓకే, నెక్స్ట్ రౌట్ టేబుల్స్, క్రియేట్ రౌట్ టేబుల్. ఓకే, పబ్లిక్ రౌట్ టేబుల్.
పబ్లిక్ 01 select VPC 01 పబ్లిక్ 01 క్రియేట్ రౌట్ టేబుల్. ఇక్కడ వచ్చేసి దీని వచ్చేసి నేను పబ్లిక్ సబ్నెట్ ఉంది కదా, ఆ పబ్లిక్ సబ్నెట్ని దీనికి అసోసియేట్ చేస్తాను ఈ రౌట్ టేబుల్కి. ఓకే, సేవ్ అసోసియేషన్స్. నెక్స్ట్ వచ్చేసి ఓకే రౌట్స్. ఇక్కడ మనకి ఏ ట్రాఫిక్ వచ్చినా కన్నా మనకి ఇంటర్నెట్, ఎందుకంటే మనం ఈ ఫస్ట్ EC2 ఇన్స్టెన్స్, ఎందుకంటే ఇక్కడ వచ్చేసి మనకి ఇది పబ్లిక్ ఇది ఇంటర్నెట్తో కమ్యూనికేట్ అవ్వాలి. ఎందుకంటే ఫస్ట్ మనం వచ్చేసి ఈ EC2 ఇన్స్టెన్స్లోకి లాగిన్ అవ్వాలి. ఈ ప్రైవేట్ దాంట్లో ఉన్న దాంట్లోకి లాగిన్ అవ్వాలన్నా కానీ మనకి ఒక EC2 ఇన్స్టెన్స్ అనేది డెఫినెట్గా ఇంటర్నెట్తో అయితే అటాచ్ అయినాలి. అందుకోసం దీన్ని మనం ఈ సబ్నెట్ పబ్లిక్ చేస్తున్నాం. సో మనం ఇంకా రౌట్ టేబుల్లో మనం ఒక రౌట్ చెప్పాలి, ఏమంటే ట్రాఫిక్ అదర్ దెన్, అంటే ఈ 10.0.e ట్రాఫిక్ కాకుండా ఏ ట్రాఫిక్ వచ్చినా కానీ అది వచ్చేసి ఇంటర్నెట్ గేట్వేకి పంపించమనేసి. ఓకే, ఎనీ ట్రాఫిక్ IGW ఇంటర్నెట్ గేట్వే, IGW VPC01 గేట్వే, సేవ్ చేంజెస్. ఓకే, పబ్లిక్ అయిపోయింది. మనం ఓకే దీన్ని కంప్లీట్ చేసాం. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ సబ్నెట్స్ కానీ మన ఈ రౌట్ టేబుల్స్ అవి మనకి ఏం అవసరం లేదు, ఎందుకంటే సింపుల్గా బై డిఫాల్ట్ ఇందులో పబ్లిక్ సబ్నెట్లో EC2 ఒక VPCలో ఉన్న EC2 ఇన్స్టెన్సెస్ అవి బై డిఫాల్ట్గా ఒకదాని కమ్యూనికేట్ అవుతాయి. సో ఫస్ట్ స్పీడ్గా మనం వచ్చేసి నెక్స్ట్ EC2 ఇన్స్టెన్స్ డెవలప్ చేసి ఈ రెండింటి మధ్య కనెక్షన్ అయితే మనం చూద్దాం. ఓకే, ఐ హోప్ మనము ఓకే అవైలబిలిటీ జోన్ సబ్నెట్స్ క్రియేట్ చేసాం, సబ్నెట్స్లో రౌట్ టేబుల్స్ క్రియేట్ చేసాం, ఇంటర్నెట్ గేట్వే ఓకే రౌట్ కూడా అసోసియేట్ చేసాం. EC2 ఇన్స్టెన్స్ ఓకే, లాంచ్ ఇన్స్టెన్స్, పబ్లిక్ ఇన్స్టెన్స్, ఉబుంటు సెలెక్ట్ చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి నెట్వర్క్ సెట్టింగ్స్, ఎడిట్. బై డిఫాల్ట్ ఉంది. సో VPC01 సబ్నెట్ ప్రైవేట్ కాదు, మనకి పబ్లిక్ కావాలి. ఆటో అసైన్ పబ్లిక్ IP, ఇది ఎనేబుల్ బికాస్ మనకు వచ్చేసి ఇంటర్నెట్తో కమ్యూనికేట్ కావాలంటే మనకు పబ్లిక్ IP ఉండాలి. క్రియేట్ సెక్యూరిటీ గ్రూప్. ఓకే, SSH మనకు అవసరం. ఓకే, SSH మనకు ఒకటి సరిపోతుంది. మిగతావన్నీ డిఫాల్ట్గా వచ్చేసి లాంచ్ ఇన్స్టెన్స్, ఎగ్జిస్టింగ్ కీపేర్, మన దగ్గర కీపేర్ ఉంది, సారీ. టెస్టింగ్ నేను ఫస్ట్ క్రియేట్ చేసాం కదా కీపేర్ బిగినింగ్లో, ఆ కీపేర్ నేను ఇక్కడ వాడాను. ఓకే, ఇదైతే ఇన్స్టెన్స్ అయితే లాంచ్ అయిపోయింది. సో మనం ఈ ఇన్స్టెన్స్ని ఒకసారి కనెక్ట్ అయ్యేసి దీంట్లోకి లాగిన్ అవుదాం. ఓకే, అంతకంటే ఇది రన్నింగ్ స్టేజ్లోకి వచ్చేసరికి మనం ఇంకొక ఇన్స్టెన్స్ని ప్రైవేట్ సబ్నెట్లో లాంచ్ చేద్దాం. ఓకే, ప్రైవేట్ 01 ఉబుంటు. నెక్స్ట్ వచ్చేసి నెట్వర్క్ సెట్టింగ్స్, ఎడిట్, సబ్నెట్. ఓకే, ఇది డిఫాల్ట్ VPC ఉంది, సో మనకి VPC01 సబ్నెట్ ప్రైవేట్ సబ్నెట్. ఎస్, మనకి దీనికి పబ్లిక్ IP అవసరం లేదు. క్రియేట్ సెక్యూరిటీ గ్రూప్, మనకు ఓకే SSH 22 ఉంటే అలా ఉంటే సరిపోతుంది. ఓకే, లాంచ్ ఇన్స్టెన్స్, కీపేర్ డెఫినెట్గా మనం సెలెక్ట్ చేసుకోవాలి, ఎందుకంటే ఒక ఇన్స్టెన్స్లోకి లాగిన్ అవ్వాలంటే డెఫినెట్గా ఫస్ట్ ఇనిషియల్ అథెంటికేషన్ అయితే ఉండాలి మనం. సో దానికోసం ఏం చేస్తున్నామంటే ఈ టెస్టింగ్ని అయితేనే నేను మళ్ళీ సెలెక్ట్ చేస్తున్నాను. లాంచ్ ఇన్స్టెన్స్. ఓకే, క్రియేట్ అయిపోయి ఫస్ట్ వచ్చేసి ఓకే ఇది రన్నింగ్ స్టేజ్లోకి వచ్చేసి దీంతో కనెక్ట్ అవుదాం. కనెక్ట్. ఓకే, మనం పబ్లిక్ EC2 ఇన్స్టెన్స్లోకి అయితే మనం సక్సెస్ఫుల్గా లాగిన్ అయిపోయాం. నెక్స్ట్ ప్రైవేట్గానే ఇది రన్నింగ్లో ఉంది కదా, ఈ రన్నింగ్లో ఉన్నదానికి మనం ఓకే దీంట్లో ఓకే మనం ఇక్కడికి వెళ్ళే ముందర మనం ఏం చేద్దామంటే ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది కదా, రిమైనింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, దీనికన్నా మనం డెవలప్ చేసి వీటి మధ్య పీరింగ్ కనెక్షన్ అయితే మనం ఎస్టాబ్లిష్ చేస్తాం. సో మనకి ఏం చేయాలి, ఇంకొక VPC క్రియేట్ చేయాలి. VPC క్రియేట్ చేసి ఒక ప్రైవేట్ సబ్నెట్ క్రియేట్ చేయాలి. ఆ ప్రైవేట్ సబ్నెట్లో ఒక EC2 ఇన్స్టెన్స్ ఉంచాలి. ఓకే, లెట్స్ డూ ఇట్. VPC క్రియేట్ VPC ఓన్లీ. ఇది వచ్చేసి VPC02 సైట్ అడ్రస్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ మనం ఆల్రెడీ 10 తీసుకున్నాం కాబట్టి సో 11 తీసుకుందాం మనం ఈ కేసులో. 0.0/16
డిఫాల్ట్ టెనెన్సీ. ఓకే, వీటితో ఏం మనకు అవసరం లేదు. ఓకే, జస్ట్ క్రియేట్ విపిసి. విపిసి క్రియేట్ చేసాం. మనకి ఎన్ని సబ్నెట్ కావాలి? ఒక ప్రైవేట్ సబ్నెట్ కావాలి. సో క్రియేట్ సబ్నెట్, సెలెక్ట్ విపిసి 02, ప్రైవేట్ 02. అవైలబిలిటీ జోన్ వచ్చేసి మనకి ఇది సేమ్ అవైలబిలిటీ జోన్లో ఉండొచ్చు, వేరే అవైలబిలిటీ జోన్లో ఉండొచ్చు. ఓకే, నేను వచ్చేసి సిఎస్ సెంట్రల్ 1Bలో క్రియేట్ చేస్తున్నాను. సైట్ రేంజ్ 11.0.0.1.0/24, ప్రైవేట్ 02, క్రియేట్ సబ్నెట్. ఓకే, సబ్నెట్ అయితే క్రియేట్ చేసాను. నెక్స్ట్ మనకు వచ్చేసి ఇక్కడ ఇంటర్నెట్ గేట్వే అవసరం లేదు. మనకైతే ఒక రౌట్, ఓకే ఇదైతే మనం క్రియేట్ చేసాం, రైట్. ఓకే, మనం ఒక రౌట్ టేబుల్ కన్నా క్రియేట్ చేద్దాం. రౌట్ టేబుల్ క్రియేట్ చేసి దీనికి ఆ సబ్నెట్ అనేది ఈ రౌట్ టేబుల్కి అసోసియేట్ చేద్దాం. ఓకే, క్రియేట్ రౌట్ టేబుల్, ప్రైవేట్ రౌట్ విపిసి 2 కాబట్టి 02. ఓకే, సెలెక్ట్ విపిసి 02, ప్రైవేట్ రౌట్ 02, క్రియేట్ రౌట్ టేబుల్. ఓకే, సబ్నెట్ అసోసియేషన్స్, దీనిలో ఒక సబ్నెట్ని మనం ఈ విపిసి 02లో ఉన్న సబ్నెట్ అసోసియేట్ చేద్దాం. ఓకే, ప్రైవేట్ 02, సేవ్ అసోసియేషన్స్. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ రౌట్స్ ఉంది కదా. ఓకే, ఈ రౌట్స్ని మళ్ళీ ఎడిట్ చేద్దాం. ఇక్కడ మనకి ఇప్పుడు ఈ విపిసి సపరేట్గా ఉన్నాయి. దీనికి మధ్య మనకి కనెక్షన్ కావాలి. సో అంటే ఇక్కడ ఆల్రెడీ మనం ఈ EC2 ఇన్స్టెన్స్లోకి లాగిన్ అయినాం. ఈ EC2 ఇన్స్టెన్స్ నుంచి ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనం ఈ ప్రైవేట్ సబ్నెట్లో ఉన్న ఈ EC2 ఇన్స్టెన్స్లోకి కనుక మనం లాగిన్ అవుదాం. ఇక్కడ వచ్చేసి ఈ EC2 ఇన్స్టెన్స్ యొక్క ఐపీ ఏంటి? మనకు EC2 ఇన్స్టెన్సెస్ రన్నింగ్ ప్రైవేట్ 01. ఈ EC2 ఇన్స్టెన్స్ యొక్క ప్రైవేట్ ఐపీ వచ్చేసి 10.0.2.112. ఓకే, SSH 10.0.2.112. ఓకే, దీంట్లోకి SSH అవ్వడానికి మనం ఏం చేసామంటే దీనికి కీ పేరు ఇచ్చాం, టెస్టింగ్ అని చెప్పినేసి కీ పేరు ఇచ్చాం. సో అక్కడ పబ్లిక్ కీ అనేది ఉంటుంది, మనకి ఆ ప్రైవేట్ కీ ఉంటే మనం దీంట్లోకి SSH అవ్వచ్చు. సో దీనికంటే ముందరగా మనం ఏం చేద్దామంటే ఇక్కడ ఇదైతే డెఫినెట్గా లాగిన్ అవ్వదు, ఫెయిల్ అయిపోతుంది. ఎందుకంటే మన దగ్గర ఆ కీ లేదు కాబట్టి. నేను ఆల్రెడీ ఆ కీని పెమ్ కీ నా దగ్గర ఉంది కాబట్టి దాన్ని డౌన్లోడ్ చేసుకున్నాను కాబట్టి ఆ కీని నేను అక్కడ నుంచి ఇక్కడ ఈ EC2 కాపీ అయితే చేస్తాను. ఓకే, డౌన్లోడ్స్, ఇక్కడ testing.pem, ఓపెన్ విత్ నోట్ప్యాడ్, జస్ట్ వన్స్. ఓకే, సింపుల్గా నేనైతే దీన్ని కాపీ చేసి కాపీ సో టచ్ key.pem, nano key.pem. ఓకే, కంట్రోల్ ఇది వచ్చేసి అక్కడ కాపీ చేసి నేను పేస్ట్ చేస్తాను. ఓకే, కంట్రోల్-O, కంట్రోల్-X. నెక్స్ట్ వచ్చేసి దీనికి వచ్చేసి నేను పర్మిషన్ చేంజ్ చేస్తాను. చేంజ్ మోడ్ 400 key.pem, ఎంటర్. ఓకే, నా దగ్గర ఇప్పుడైతే కీ ఉంది. ఆ కీని యూస్ చేసి నేను దాంట్లో కనెక్ట్ అయిపోతాను. SSH -i, సో SSH -i key.pem. ఓకే, ఇప్పుడైతే మనం చూడొచ్చు ఐపీ వచ్చేసి మారిపోయింది 10.0.2.112. అంటే మనం ఇక్కడ నుంచి ఈ EC2 ఇన్స్టెన్స్లోకి వచ్చాం. ఇప్పుడు మనం ఈ EC2 ఇన్స్టెన్స్ నుంచి ఈ EC2 ఇన్స్టెన్స్లోకి మనం లాగిన్ అవ్వాలి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు వచ్చేసి ఈ EC2 ఇన్స్టెన్స్ లేదు. ఫస్ట్ ఈ EC2 ఇన్స్టెన్స్ని ఈ ప్రైవేట్ సబ్నెట్లో ఈ విపిసిలో ఈ ప్రైవేట్ సబ్నెట్లో క్రియేట్ చేద్దాం. ఓకే, గో టు EC2 ఇన్స్టెన్సెస్. ఇక్కడ వచ్చేసి మన క్రియేట్ లాంచ్ ఇన్స్టెన్స్, ప్రైవేట్ 02, ఉబంటు. ఓకే, ఇక్కడ వచ్చేసి కీపేర్. ఓకే, సెలెక్ట్ చేద్దాం, టెస్టింగ్. ఓకే, అలా SSH ట్రాఫిక్. దీనికంటే నెట్వర్క్ సెట్టింగ్స్ ఎడిట్. మనకు వచ్చేసి ఇది వచ్చేసి విపిసి 02లో కావాలి. ఓకే, సబ్నెట్ ఒకటే ఉంది కాబట్టి ప్రైవేట్ అది చేసుకుంది. మనకు వచ్చేసి పబ్లిక్ ఐపీ అవసరం లేదు. ఓకే, SSH 22 కావాలి. మనకు కొన్ని ఇట్లా వచ్చేసి లాంచ్ ఇన్స్టెన్స్. ఓకే, ఇన్స్టెన్స్ కానీ మనం లాంచ్ చేసాం.
ఇప్పుడు మనకి మెయిన్ పార్ట్ మనం ఈ వీడియో యొక్క మెయిన్ కాన్సెప్ట్ హార్ట్ ఆఫ్ ది కాన్సెప్ట్ ఈ వీడియో యొక్క హార్ట్ ఏమంటే వీపీసీ పీరింగ్ కనెక్షన్. ఈ వీపీసీ పీరింగ్ కనెక్షన్ అంటే దీనికి మధ్య ఎట్లాగా ఎస్టాబ్లిష్ కనెక్షన్ అంటే ఇప్పుడు మనం కానీ ఈస్ట్ ఇన్స్టెన్స్ నుంచి దీంట్లోకి కానీ మనం లాగిన్ అవ్వడానికి ట్రై చేస్తే కానీ మనం లాగిన్ అవ్వలేం. ఫస్ట్ ఇది చూద్దాం, దాని తర్వాత ఈ వీపీసీ పీరింగ్ కనెక్షన్ సెటప్ చేసి దాని తర్వాత ఈ ఈస్ట్ ఇన్స్టెన్స్ నుంచి ఈ ఈస్ట్ ఇన్స్టెన్స్లోకి మళ్ళీ ఒకసారి లాగిన్ అవ్వడానికి ట్రై చేద్దాం. ఓకే, సో ఇది వచ్చేసి ఫస్ట్ పెండింగ్లో ఇంకా ఉంది. ఓకే, లెట్ వెయిట్ ఫర్ 1 minute. ఓకే, ఇప్పుడు యాక్చువల్గా మనం ప్రైవేట్ 01 అంటే ఈ వీపీసీలో ఉన్నాం. వీపీసీ నుంచి ఈ వీపీసీకి మనం కనెక్ట్ అవ్వడానికి ట్రై చేయాలి. సో ఈ యొక్క వీపీసీ యొక్క ఐపీ అడ్రస్ ఏమి 11.0.1.113. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ దాంట్లోకి లాగిన్ అవ్వడానికి మనకి పెమ్కీ కావాలి కదా. ఈ పెమ్కీని మనం ప్రీవియస్గా ఈ ఈసీ2 ఇన్స్టెన్స్లో కాపీ చేసినట్లు మనం కానీ ఈ ఈసీ2 ఇన్స్టెన్స్లోకి మళ్ళీ కాపీ చేద్దాం. ఓకే, ఫస్ట్ వచ్చేసి టచ్. ఓకే, సింపుల్గా touch.pem key.pem. ఓకే, మళ్ళీ నేను కాపీ పేస్ట్ ఎస్కేప్ :wq. ఓకే, చేంజ్ మోడ్ 400 key.pem. ఈ ఈసీ2 ఇన్స్టెన్స్ యొక్క ఐపీ ఏమిటి 10.0.1.133. ఓకే, ssh -i key.pem పేస్ట్ ఐపీ అడ్రస్ ఏమి 11.0.1.133. ఓకే, ఇక్కడైతే ఇది ఖచ్చితంగా 100% షూర్, దాని అయితే మనం కనెక్ట్ కాలేం. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ వీటి మధ్య వీపీసీ పీరింగ్ కనెక్షన్ అయితే మనం చూడాలి. సో జస్ట్ గో టు వీపీసీ. అంటే ఇక్కడ వీపీసీ పీరింగ్ కనెక్షన్లో మనం దీని నుంచి ఇది ఎట్లా పనిచేస్తుంది అంటే ఫస్ట్ వచ్చేసి ఒక వీపీసీ వచ్చేసి రిక్వెస్ట్ పంపిస్తుంది అనమాట. నేను నీతో కమ్యూనికేట్ అంటే మన ఇద్దరం మర్జ్ అవ్వడానికి నేను రిక్వెస్ట్ పంపిస్తున్నాను. సో దీన్ని ఒకటి వచ్చేసి ఒక వీపీసీ వచ్చేసి ఇంకొక వీపీసీకి అయితే రిక్వెస్ట్ పంపించాలి. ఆ రిక్వెస్ట్ని ఇంకొక వీపీసీ వచ్చేసి యాక్సెప్ట్ చేయాలి. అప్పుడు ఏమవుతుందంటే ఈ యాక్సెప్ట్ చేసిన తర్వాత ఈ రెండు వచ్చేసి ఒకటి మర్జ్ అయిపోతాయి అనమాట వీపీసీ పీరింగ్ కనెక్షన్తో. ఓకే, సో ఫస్ట్ మనం ఈ వీపీసీ నుంచి ఈ వీపీసీకి రిక్వెస్ట్ పంపించి ఈ వీపీసీలో మనం రిక్వెస్ట్ని యాక్సెప్ట్ చేద్దాం. ఓకే, వీపీసీ 01 ఇక్కడ వీపీసీ 01 ఇక్కడ పీరింగ్ కిందకి వచ్చామంటే పీరింగ్ కనెక్షన్స్. ఇక్కడ మనకు మన దగ్గర ఏం లేవు. సో అందుకోసం ఇక్కడ నో పీరింగ్ కనెక్షన్స్ క్రియేట్ పీరింగ్ కనెక్షన్. ఓకే, ఇది వచ్చేసి మనకు జస్ట్ సింప్లీ మనకు ఇది వీపీసీ 01 నుంచి చేస్తున్నాం కాబట్టి మనకు వచ్చేసి వీపీసీ 01 అని చెప్పేసి కనెక్షన్ ఏమిద్దాం. ఇది వచ్చేసి మనకి ఏదైనా కానీ సో రిక్వెస్టర్ అంటే మనం ఎవరినైతే మనం అడుగుతున్నామని చెప్పనేసి ఇది ఇక్కడ నుంచి మనం వీపీసీ 01 నుంచి మనం రిక్వెస్ట్ అయితే పంపిస్తున్నాం. నెక్స్ట్ వచ్చేసి ఇది మనకు సేమ్ రీజియన్లో ఉంది, నా అకౌంట్లోనే ఉంది కాబట్టి ఓకే, ఇది సేమ్ రీజియన్లో లేదు, మనకి వేరే రీజియన్లో ఉంది కాబట్టి సేమ్ అకౌంట్లోనే ఉంది. సో ఫస్ట్ వచ్చేసి మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇది వచ్చేసి రీజియన్ సారీ మనకి సేమ్ రీజియన్లో ఉంది, సేమ్ సబ్నెట్లో మనం దీన్ని ఇచ్చినాం. సో మనకి సేమ్ రీజియన్ దిస్ రీజియన్. ఇది యాక్సెప్టర్ ఐడి వచ్చేసి వీపీసీ 02 క్రియేట్ పీరింగ్ కనెక్షన్స్. ఓకే, ఇక్కడ ఏం చెప్తుందంటే ఇది వచ్చేసి నేను ఈ వీపీసీ 01 నుంచి అయితే మనం కనెక్షన్ ఒక రిక్వెస్ట్ని అయితే రైజ్ చేస్తాం. అది వచ్చేసి ఇంకా పెండింగ్ స్టేట్లో ఉందని చెప్పనేసి ఇక్కడ చెప్తుంది. సో మనం ఇప్పుడు వీపీసీ 02కి వెళ్దాం. వీపీసీ 2కి వెళ్ళేసి ఇక్కడ పేరింగ్ కనెక్షన్స్ కన్నా ఓపెన్ చేస్తే ఓకే మనకైతే ఇక్కడ రిక్వెస్ట్ వచ్చింది కదా. సో సింప్లీ సెలెక్ట్ ఓకే, ఇది మనకి ఇప్పుడు ఈ రిక్వెస్ట్ మనం యాక్సెప్ట్ చేయాలి. ఓకే, ఇది సెలెక్ట్ చేసిన తర్వాత గో టు యాక్షన్స్. ఇక్కడ మనం యాక్సెప్ట్ రిక్వెస్ట్. ఇప్పుడు మనకేమైంది వీపీసీ పీరింగ్ కనెక్షన్ సెటప్ చేసాం.
సో ఇప్పుడు E:2 ఇన్స్టెన్స్ E:2 ఇన్స్టెన్స్ ఎలా కమ్యూనికేట్ అవుతాయో E:2 ఇన్స్టెన్స్ E:2 ఇన్స్టెన్స్ని కమ్యూనికేట్ అవ్వలేదు. ఓకే, మనం మెర్జ్ చేసినప్పటికి కన్నా అది కమ్యూనికేట్ అవ్వలేదు. ఎందుకంటే ఇది వచ్చేసి దీనికి ఒక సబ్నెట్ రేంజ్ ఉంది, దీనికి ఒక సబ్నెట్ రేంజ్ ఉంది. అందువలన ఇక్కడ ట్రాఫిక్ ఎట్లా పోవాలని చెప్పనేసి E:2 ఇన్స్టెన్స్కి E:2 ఇన్స్టెన్స్ తెలుసు. దీంట్లో ఉన్న డిఫాల్ట్ రౌట్ టేబుల్, మెయిన్ రౌట్ టేబుల్ ఏం చేస్తుందంటే దాని యొక్క VPC అంటే ట్రాఫిక్ ఏదైనా వచ్చినప్పుడు ఇంటర్నల్గా ఆ VPCలో మాత్రమే సెండ్ చేయగలుగుతుంది, కానీ అది అవుట్ ఆఫ్ ద దానికి సెండ్ చేయలేదన్నమాట. సో దానికోసం ఇక్కడ మనకి ఈ VPCలో ఉన్న ఒక సబ్నెట్ని, దీంట్లో ఉన్న రీసోర్స్ని మనకి తెలియడానికి కోసం మనం ఏం చేయాలంటే దీంట్లో రౌట్ టేబుల్లో ఈ సబ్నెట్ దీన్ని అయితే మనం చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇక్కడ VPC02లో ఉన్నాం. ఫస్ట్ వచ్చేసి మనం ఇప్పుడు ఇక్కడికి వెళ్ళామంటే రౌట్ టేబుల్. ఓకే, ఆల్రెడీ మనకు VPC రౌట్ టేబుల్ ఉంది. ఇక్కడ రౌట్స్, ఎడిట్ రౌట్స్, యాడ్ రౌట్. సపోజ్ ఇక్కడ ఈ కేసులో నేను కాంప్లెక్సిటీ చేయకుండా మనం ఏ ట్రాఫిక్ వచ్చాకన్నా సింపుల్గా మనకి ఎక్కడికి వెళ్ళాలి, పీరింగ్ కనెక్షన్కి వెళ్ళాలి. జస్ట్ గో టు పీరింగ్ కనెక్షన్. మన దగ్గర ఆల్రెడీ VPC01. ఓకే, సేవ్ చేంజెస్. అదేవిధంగా మనకి VPC01లో కన్నా మనం ఇదే విధంగా పని చేయాలి. ఓకే, మనకి VPC01లో చేసే ముందర మనం ఒక థింగ్ అయితే మనం గుర్తుపెట్టుకోవాలి. పీరింగ్ కనెక్షన్, పీరింగ్ కనెక్షన్స్ కాదు, మనకి రౌట్ టేబుల్స్. ఓకే, మన దగ్గర ఒక పబ్లిక్ రౌట్ టేబుల్ ఒకటే ఉంది. నేనేం చేస్తానంటే ఒక ప్రైవేట్ రౌట్ టేబుల్ క్రియేట్ చేస్తాను. ప్రైవేట్ 01, సెలెక్ట్ VPC01, క్రియేట్ రౌట్ టేబుల్. ఓకే, సబ్నెట్ అసోసియేషన్. దీనికి వచ్చేసి నేను ప్రైవేట్ సబ్నెట్ అసోసియేట్ చేస్తాను. ప్రైవేట్ సబ్నెట్, సేవ్ అసోసియేషన్స్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనం రూట్స్ని డిఫైన్ చేద్దాం. ఎడిట్ రౌట్స్, యాడ్ రౌట్. ఒకవేళ ట్రాఫిక్, సపోజ్ ఏదైనా ట్రాఫిక్ వస్తే ఇది వచ్చేసి పీరింగ్ కనెక్షన్స్కి వెళ్ళాలనేసి మనం ఇక్కడ చెప్తాం. పీరింగ్ కనెక్షన్, పీరింగ్ VPC01, సేవ్ చేంజెస్. ఓకే, అంతా మనం సెటప్ అయిపోయింది. ఇక్కడ ఈ రౌట్ టేబుల్, ఓకే ఇక్కడ మిస్ అయిపోయింది ఇది టేబుల్. ఇక్కడ ఈ రౌట్ టేబుల్ కానీ మనం చెప్తాము అంటే ఏదన్నా కానీ ట్రాఫిక్ ఈ ఇంటర్నల్ది కాకుండా ఏదైనా అవుట్ సైడ్ ట్రాఫిక్ వస్తే మనకి జస్ట్ వచ్చేసి దీంట్లో చెక్ చేయమని చెప్పినేసి మనం చెప్పినాం. అదేవిధంగా ఇక్కడ కానీ మనం ఈ అవుట్ సైడ్ ట్రాఫిక్ ఏది వచ్చినా కానీ దీంట్లో చెక్ చేయమని చెప్పినేసి మనం ఇక్కడ కానీ ఈ రౌట్ టేబుల్కి అయితే మనం చెప్పాం. సో ఇప్పుడు మనం ట్రై చేద్దాం దీంట్లోకి లాగిన్ అవ్వడానికి. ఎస్, ఇప్పుడు మనం చూస్తే అది ఈజీగా లాగిన్ అయిపోతుంది. చూసారంటే ఇది వచ్చేసి మనకి 11.0.1.133 అనేది ఏంటంటే మన E:2 ఇన్స్టెన్స్ అంటే VPC02లో ఉన్న E:2 ఇన్స్టెన్స్ యొక్క IP అది. సెలెక్ట్ EC2. ఇన్స్టెన్సెస్ ప్రైవేట్ 02 అంటే దీని యొక్క IP చూస్తే 11.0.1.133 అన్నది. ఇది వచ్చేసి మనకి VPC2లో ఉన్న ఈ సబ్నెట్ అనమాట, ఈ ఇన్స్టెన్స్ అనమాట. సో మనం ఈ VPCలో ఉన్న ఒక ఇన్స్టెన్స్, ఈ VPCలో ఉన్న ఇన్స్టెన్స్ని VPC పీరింగ్ కనెక్షన్ యూస్ చేసి ఎలా కమ్యూనికేట్ అవుతామని చెప్పేసి మనమైతే ఈ వీడియోలో చూసాం. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.